ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. కిడ్నీ డిసీజ్ అనే ఈ వ్యాధి రావడానికి ఏజ్ ప్రొఫైల్ గానీ ఏమన్నా అంటే డెమోగ్రఫిక్స్ ఏమన్నా ఉన్నాయా సార్? అందరికీ వస్తుందా? నో అందరికీ వస్తాయి, కానీ కారణాలు డిఫరెంట్గా ఉంటాయి. సపోజ్ ఇప్పుడు మనం పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో ఈవెన్ 1-2 ఇయర్స్ పిల్లలకు కూడా కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు, 10-12 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, ఆర్ 70-80 ఇయర్స్లో కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటాయి. చిన్న పిల్లలలో చూసుకున్నట్టు ఏంటంటే ఈ వంశపారంపర్యంగా వచ్చేవాళ్ళు, ఆర్ కొంతమందికి ఈ అనటామికల్ అబ్నార్మాలిటిజం అంటే వాళ్ళకు బర్త్ అప్పుడే కిడ్నీస్ సరిగా ఫామ్ కాకపోవడము, ఆర్ బ్లాడర్ అనేది సరిగా ఫంక్షన్ చేయకపోవడం, ఇలాంటి కారణాలు ఉంటాయి. 55-60 ఇయర్స్ వాళ్ళలో డయాబెటీస్, హైపర్ టెన్షన్, అట్లా కొంచెం ఏజ్ పెరిగిన కొద్దీ ఆర్ మామూలుగా స్త్రీలలో చూసుకున్నట్టు కొంతమందికి ఇమ్యూనలాజికల్ డిజార్డర్స్ అంటాం, అంటే SLE అని, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని, వీటి వల్ల కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ మామూలుగా ఒక కిడ్నీతో కూడా బండి లాగిచ్చొచ్చు అని అంటుంటారు సార్. ఈజ్ ఇట్ ట్రూ? అంటే దట్ ఈస్ ట్రూ. మనకు ఒక కిడ్నీ పనిచేసిన తర్వాత ఆ కిడ్నీ కనుక బాగా పనిచేసింది అనుకోండి, నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. సో ఆ బేసిస్ మీదనే ఇప్పుడు మనం ఇంట్లో ఎవరికన్నా కిడ్నీ అవసరం పడితే ఇంట్లో డోనార్ ఒకరు అంటే మదర్ కానీ ఫాదర్ కానీ డొనేట్ చేస్తుంటారు. రీజన్ ఏంటంటే ఒక కిడ్నీ బాగుండి దానివల్ల ఏం ప్రాబ్లం లేకుండా, కొంతమందికి బర్త్ తోటి కూడా ఒకటే కిడ్నీ ఉంటుంది, ఆర్ కొంతమందికి ఏదైనా చిన్నప్పుడే సివియర్ ఇన్ఫెక్షన్ వల్ల ఒక కిడ్నీ పాడైపోయినా కానీ ఇంకో కిడ్నీ కనుక మంచి చేసినట్టు ఏదంటే 90% మందిలో ఏం ప్రాబ్లం రాదు. కానీ ఒక 10% మందిలో ఏంటంటే ఈ కిడ్నీ మీద అది ఓవర్ బర్డెన్ అయిపోతుంది. ఒకటే కిడ్నీ చిన్నప్పటి నుంచి ఉంది, బై 50-60 ఇయర్స్ వచ్చే వరకు కొంతమందికి ఏమైపోతుందంటే అది ఓవర్ బర్డెన్గా అవడం వల్ల కొంతమందికి మళ్ళీ దాని కిడ్నీ ఫంక్షన్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కిడ్నీ అన్ఫ్రెండ్లీ పదార్థాలు మన జీవితంలో రోజువారీ జీవితంలో చూసేవి సార్. ప్రోటీన్ ఫుడ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీనియస్ ఫుడ్స్ తినడం వల్ల కిడ్నీ మీద భారం పడుతుంది అంటారు. అలాగే మీరు అన్నట్టు ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్. వాట్ ఆర్ సమ్ ఆఫ్ ది అదర్ థింగ్స్ కిడ్నీలని డైరెక్ట్గా ఇంపాక్ట్ చేసే? మెయిన్గా ఏంటంటే ఒకటేమో సాల్ట్ ఇంటేక్. యావరేజ్ ఇండియన్ డైట్ కనుక తీసుకున్నట్లయితే 8 to 10 grams, 6 to 8 grams ఆఫ్ సాల్ట్ ఉంటుంది. సో ఎస్పెషల్లీ నాట్ ఫర్ ఆల్ పీపుల్, ఎవరికైతే హైపర్ టెన్షన్ ఉంది వాళ్ళ సాల్ట్ ఇంటేక్ని కనుక మనం 4 to 5 grams బిలో కంటే తగ్గించామనుకోండి, సో ఈ హైపర్ టెన్షన్ రిలేటెడ్ కిడ్నీ ప్రాబ్లం ఫ్యూచర్లో రాకుండా బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ కావడానికి కూడా యూజ్ అవుతుంటుంది. ఈ ప్రోటీన్ ఫుడ్ అనేదాన్ని కూడా చాలామందిలో అపోహ ఉంటుంది. ఒకటి ఏంటంటే ప్రోటీన్ ఒకసారి కిడ్నీ ప్రాబ్లం వచ్చిన తర్వాత ప్రోటీన్ అనేది మనం ఇప్పుడు బాడీ వెయిట్ బట్టి చూస్తాం. అంటే 1 gram per kg బాడీ వెయిట్, అంటే సపోజ్ 70 kgs ఉన్న పర్సన్ ఉన్నాడు అనుకోండి, 70 grams ఆఫ్ ప్రోటీన్ కంటే ఎక్కువ తీసుకోకూడదు. కానీ యావరేజ్ ఇండియన్ డైట్ తీసుకున్నారు చాలామంది, డైట్ తీసుకున్నప్పుడు ఏంటంటే వన్స్ ఇన్ ఏ వీక్ ఆర్ ట్వైస్ ఇన్ ఏ వీక్ కంటే నాన్ వెజ్ ఎక్కువ తీసుకోరు మన ఇండియన్, ఎవరో ఒక 10% తప్ప. అండ్ మన డైట్లో ప్రోటీన్ ఉండేది అనేది దాల్ ఆర్ సమ్ టైమ్స్ పన్నీర్ తప్ప ఎక్కువ ప్రోటీన్ కంటెంట్ అనేది మన ఇండియన్ డైట్లో ఉండదు. వెరైస్ వెస్ట్రన్ డైట్లో ఏంటంటే వాళ్ళకి అన్ని డైట్లలో కూడా ఏంటంటే నాన్ వెజ్ ఎవ్రీడే, మీట్ ఈజ్ మెయిన్, అండ్ దాని తర్వాత ఏంటంటే డైరీ ఈజ్ ద మెయిన్. సో వాళ్ళకి ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. సో హై ప్రోటీన్ కంటెంట్ అనేది ఇండియన్ పేషెంట్స్కి అవైలబుల్ అంటే అప్లికేబుల్ కాదు. ఓన్లీ 10% ఆఫ్ ద పేషెంట్స్ ఎవరైతే ఇండియాలో ఉండి కూడా డైలీ నాన్ వెజ్ తింటారో ఆర్ డైరీ ప్రొడక్ట్స్ ఎక్కువ తింటారో వాళ్ళకే అప్లికేబుల్. సో చాలామంది ఏం చేస్తుంటారంటే ఎనీ కిడ్నీ ప్రాబ్లం రాగానే నువ్వు ప్రోటీన్ తీసుకోవద్దని చెప్పేసి అన్ని మానేస్తుంటారు. బాడీకి కావాల్సిన ఈవెన్ కిడ్నీ పేషెంట్స్కి కూడా బాడీకి కావాల్సిన ప్రోటీన్ అనేది ఇవ్వాల్సిందే. సో ఇప్పుడు మనం తీసుకునే ఓన్లీ అంటే ఇండియన్ డైట్ తీసుకుంటే ప్రోటీన్ అనేది వచ్చేది ఓన్లీ దాల్ ఆర్ ఎగ్ తప్ప ఎక్కువ ప్రోటీన్ రాదు. దాల్లో కూడా ఎక్కువ కార్బ్స్ ఉంటాయి సార్. ఎక్కువ కార్బ్స్ ఉంటాయి దాల్లో కూడా. ఓన్లీ 100 grams ఆఫ్ దాల్ తీసుకుంటే మీకు ఒక 20 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. సో ఫ్యామిలీ మొత్తం కలిపి 100 grams తీసుకుంటారు. అదోటి. రెండోది 70 కిలోలు బరువు ఉన్న వాళ్ళు, 60-70 కిలోలు 60 grams ఆఫ్ ప్రోటీన్ అంటే యూ హ్యావ్ టు ఈట్ అబౌట్ 10 eggs a day సార్, ఫ్రమ్ వాట్ ఐ హియర్. దట్స్ వాట్. సో దట్ ప్రోటీన్ ఇంటేక్ రిస్ట్రిక్ట్ చేయాలి అనేది నాట్ ఫర్ ఆల్ ఇండియన్ పేషెంట్స్. ఓన్లీ ఎవరైతే ఎక్కువగా తీసుకుంటున్నారో ఓవర్ వెయిట్ ఉన్నారో వాళ్ళకే ఇట్ ఈస్ అప్లికేబుల్. సో వాట్ అబౌట్ స్మోకింగ్, ఆల్కహాల్, కెఫీన్? డెఫినెట్లీ స్మోకింగ్. అంటే ఇప్పుడు ఒకవేళ ఒక పేషెంట్కి 2 పేషెంట్స్ ఉన్నారు, ఒక అతను స్మోక్ చేస్తాడు, ఇంకొక అతను స్మోక్ చేయడు, వాళ్ళ కిడ్నీ ఫంక్షన్ ఇద్దరిది కూడా 50% ఉంది. ఎవరైతే స్మోక్ చేస్తారో వీళ్ళు ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్కి 1 to 2 yearsలోనే పోతారు. వేరేజ్ నాన్ స్మోకర్ ఉంటారనుకోండి, మనం మెడికేషన్స్ పెట్టిన తర్వాత ఎక్కువ రోజుల వరకే. నాట్ ఓన్లీ స్మోకింగ్, ఎనీ ఫార్మ్ ఆఫ్ టొబాకో,
అంటే కొంతమంది చూ చేయడం కానీ ఏదైనా కానీ టొబాకో అనేది డెఫినెట్గా ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వర్సన్ చేస్తూ ఉంటుంది. చాలా సుస్పష్టంగా చెప్పారు సార్.